నవ్యాంధ్ర రాజధాని నిర్మాణానికి సహకరించాలని కోరుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్ర అటవీ శాఖ మంత్రి ప్రకాష్ జవదేకర్కు విజ్ఞప్తి చేశారు. ఢిల్లీలో కేంద్ర మంత్రులతో భేటీ అవుతున్న ముఖ్యమంత్రి అటవీ భూములను రాజధాని నిర్మాణం కోసం ఇవ్వాలని జవదేకర్ను కోరారు. విభజన చట్టంలో సైతం అటవీ భూములను నవ్యాంధ్రకు అప్పగించాలని పేర్కొన్నట్లు చంద్రబాబు కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ముఖ్యమంత్రి అభ్యర్థనతో సానుకూలంగా స్పందించిన జవదేకర్ చట్టపరంగా చర్యలు చేపట్టి నూతన రాజధానికి భూమిని ఇచ్చేందుకు సంసిద్ధత వ్యక్తం చేశారు. రాజధాని చాలా సమస్యలు ఉన్నాయి, ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి, అదే మాదిరిగా భూమి కూడా లేదు. రైతులు ముందుకు వచ్చి స్వచ్ఛందంగా ల్యాండ్ పూలింగ్ కింద కొంత ల్యాండ్ ఇచ్చారు. ఈ యొక్క నూతన రాజధానిలో ఫారెస్ట్ ల్యాండ్ ఉంది. బైఫర్కేషన్ చట్టంలో కూడా ఫారెస్ట్ ల్యాండ్ ఇవ్వాలని చెప్పి తీసుకొచ్చారు. నేను ఆ విషయం మినిస్టర్ గారికి చెప్పాను. మినిస్టర్ గారు చాలా పాజిటివ్గా స్పందించారు. వీలైనంత తొందరలో డీనోటిఫై చేయడం కానీ చట్టపరంగా ఏమేం చేయాలని అవన్నీ చేసి ఆ భూమి నూతన రాజధాని కోసం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. ఆ ప్రాసెస్ అన్ని స్టార్ట్ చేశాం. తొందరలో ఇది పూర్తి చేస్తే మిగిలిన విషయాలను కూడా ముందుకు పోవడానికి అవకాశం ఉంటుంది. కొత్త రాజధాని కన్స్ట్రక్షన్కి ఇది సులభతరం అవుతుంది. దానికి మనస్ఫూర్తిగా మంత్రి గారిని అభినందిస్తున్నాను, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. For creating a new capital at Amravati between Guntur and Vijayawada. This is a national important project. We today discuss all modalities and all issues arising out of it, and we will in letter and spirit facilitate creation of this new state capital of Andhra Pradesh at Amravati. So there are 42 forest blocks, which is not a deep forest or a very dense forest, but much of which is degraded. The satellite maps and everything has been given. We have decided today that instead of online, they are submitting the hard copy proposal, and we have decided to accept it. And we will ensure that from our end there will be no delay. We will fast track the project.